ఒక గ్రామంలో సీత అనే మహిళ ఉండేది. ఆమె భర్త చిన్న వయసులోనే చనిపోయాడు. ఇద్దరు పిల్లలు, ఒక చిన్న ఇల్లు, ఎలాంటి ఆదాయం లేదు. గ్రామంలో చాలామంది చెప్పారు, పిల్లలను ఎవరో బంధువులకు అప్పగించు అని. కానీ సీత అంగీకరించలేదు. ఆమె రోజూ పొలాల్లో పనిచేసేది. రాత్రి ఇంటికి వచ్చి పిల్లలకు చదువు చెప్పేది. తన అలసటను పిల్లల ముందు ఎప్పుడూ చూపించలేదు. కొన్నిసార్లు తాను తినకుండా పిల్లలకు తినిపించేది. సంవత్సరాలు గడిచాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. కొడుకు ఉద్యోగం సంపాదించాడు. కూతురు టీచర్ అయింది. ఒకరోజు గ్రామంలో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో సీతను స్టేజ్ మీదకి పిలిచారు. పిల్లలు ఆమె గురించి మాట్లాడారు. మా అమ్మ మాకు తల్లి మాత్రమే కాదు, తండ్రి కూడా అని అన్నారు. ఆ మాటలు వింటున్న సీత కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. ఆ కన్నీళ్లు బాధవే కాదు, గర్వంతో కూడినవి. ఆ రోజు గ్రామమంతా అర్థం చేసుకుంది, ఓడిపోయినట్టు కనిపించే మహిళలు నిజానికి అజేయులని.